బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయంటే అందులో 60% మంది ఈ దళిత ఆదివాసీ కుటుంబాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే జై భీమ్ జై మీమ్ ఒకటి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది జై మీమ్ ఒకటి కాదు, జై మీమ్ వల్ల జై భీమ్ చాలా వరకు నష్టపోయింది అనడానికి జోగేంద్రనాథ్ మండల్ ఉదాహరణ. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన టైంలో ఆయన మనకు అంబేద్కర్ ఎలాగో పాకిస్తాన్కి జోగేంద్రనాథ్ మండల్ అలాగా అని అనుకున్నారు. ఆ టైంలో ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన తిరిగి భారతదేశంలోనే ఆశ్రయం పొందారు 1950లో. తర్వాత కొంతకాలానికి ఆయన మరణించారు. ఆయన మరణం కూడా కొంత వివాదాస్పదంగా కూడా ఉంది. అప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా జోగేంద్రనాథ్ మండల్కి చెప్పారు. నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. డీప్ స్టేట్ ఆపరేషన్స్, నిఘా వర్గాల కార్యకలాపాలు, అదేవిధంగా ఆయా దేశాల్లో నెలకొన్నటువంటి అస్థిర వాతావరణాలు, ఇంకా చెప్పాలంటే కొన్ని స్ట్రాటజిక్ అఫైర్స్ గురించి నేను మీ ముందుకు ఈ సిరీస్ ద్వారా అనేక విషయాల్ని తీసుకొస్తూ ఉన్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగు మీడియాలో ఎవరు ప్రస్తావించని సబ్జెక్టే నేను మీతో మాట్లాడబోతున్నాను. బంగ్లాదేశ్లో హిందువులపైన ఊచకోతలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఈరోజు జరుగుతున్నదే కాదు. బెంగాల్ విభజన 1905లో జరిగినటువంటి ఆ బెంగాల్ విభజన సందర్భం నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు బెంగాల్ రక్తమోడుతూనే ఉంది, హిందువుల రక్తంతో తడుస్తూనే ఉంది. అంగవంగ కళింగ కాంభోజ కాశ్మీర రాజ్యాలు అని మనం పదే పదే చెప్తూ ఉంటాం మన పురాణ ఇతిహాసాల నుంచి కూడా. వంగదేశమైనటువంటి బెంగాల్లో రక్తపాతం కొనసాగుతూనే వస్తోంది. ఇందులో నిజానికి చెప్పాలండి, నేను ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన నేను తీసుకురాను. ఎప్పుడు కూడా నాకు హిందువులంతా ఒకటి అనే ఒక గడప లోపల కులం, గడప దాటితే హిందువులు అనే ఒక యాటిట్యూడ్తో మనం ఉండాలనేది నా అభిప్రాయం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న కాశ్మీర్లో లోయలో జరిగినటువంటి మారణ హోమంలో కావచ్చు, దానివల్ల నష్టపోయిన వాళ్ళు కావచ్చు, ఆర్టికల్ 370 అమలు పరచడం వల్ల నష్టపోయినటువంటి వర్గాలు నిజంగా ఉన్నాయి ఎవరన్నారంటే కనుక పండితులు లేదా కాశ్మీర్లో ఉన్న హిందువులందరూ ఆ నష్టాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అందులో ముఖ్యంగా దళితులు, ఆదివాసులు ఎక్కువగా నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది, వాళ్ళు భరించాల్సి వచ్చింది. ఎందుకంటే రిజర్వేషన్స్, ఆర్టికల్ 370 ఉన్నంతకాలం రిజర్వేషన్స్ కాశ్మీర్లో అమలు కాలేదు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత అక్కడ రిజర్వేషన్స్ అమలు పరుస్తూ ఉన్నాం. కాశ్మీర్లో దళితులు ఉన్నారా అంటే చాలామంది హిందువులు దళితులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీషన్ టైంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి చాలామంది దళితులు కాశ్మీర్లో మగ్గుతూనే ఉన్నారు. వాళ్ళెవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి కావు. వాళ్ళు అసలు చాలా దారుణమైన స్థితిలో ఉండేవాళ్ళు. బక్కర్బాలాలు అంటారు కొంతమంది గిరిజనులు, ముఖ్యంగా ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అసలు ఏహ్యభావంతో కాశ్మీరీ సమాజం చూసిన దాఖలాలు అనేకం. అఫ్కోర్స్ పండితుల మీద దాడులు జరిగాయి, కానీ పండితులు అంతో ఎంతో ఉద్యోగాల్లో ఉండేది అంతకుముందు. బట్ ఈ ముస్లిం అరాచకవాదుల దుశ్చర్యల వల్ల ఎక్కువ నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా దళితులు అండ్ నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఈవెన్ పాకిస్తాన్లో ఈ రోజుకి మగ్గుతున్నటువంటి అనేక మంది దళితులు ఈరోజు కనబడతారు. ఇక బంగ్లాదేశ్ హిందువుల విషయానికి వస్తే, బంగ్లాదేశ్లో 1901 నుంచి ఇప్పటి వరకు హిందూ జనాభా విపరీతంగా తగ్గుతూ వస్తోంది. బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడేటువంటి అప్పటి పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ లేదా బంగాల్, ఈ రోజున్న బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి జియోగ్రఫికల్ సరిహద్దులు, భౌగోళిక సరిహద్దుల్ని మనం పరిగణలోకి తీసుకుంటే 1901లో మొత్తం జనాభాలో 33% హిందువులు ఉండేది. 1911కి వచ్చేసరికి 31% పరిమితమయ్యారు. తర్వాత 30, 29, 28, 22 ఇలా చెప్పుకుంటూ పోతే 1971కి వచ్చేసరికి, అంటే బంగ్లాదేశ్ ఏర్పడే టైంకి, అంటే 74లో సెన్సస్ నిర్వహించారు. అప్పుడు జనాభా 13.5%. 1901లో 33% ఉన్నటువంటి హిందువుల జనాభా 1974కి వచ్చేసరికి 13.5%కి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2022కి వచ్చేసరికి 7.95%గా ఈరోజు సెన్సస్ నెంబర్స్ చెప్తున్నాయి. 2022లో ఇది పరిస్థితి. 2024లో మళ్ళీ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది, ఆమెను బయటకు తరిమేశారు. ఇప్పుడు 2024 నుంచి 25 మధ్య సగానికి సగం పడిపోయి ఉంటుంది నా అంచనా ప్రకారం అయితే. సో 7.95% అంటే 1,31,00,000 మంది హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు ఇప్పుడు నంబర్ ప్రకారం, 2022 నెంబర్ ప్రకారం. సో ఇప్పుడు 1,31,00,000లో ఇంకెంతమంది ఉన్నారో తెలియదు.
అందులో ఎక్కువ అఫెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే హిందువులు అనగానే మన దేశంలోని సూడో సెక్యులర్లకి కుహనావాదులకి హిందువులు అనంటే పర్వాలేదులే పోతే పోయారులే అనుకుంటారు. కానీ నిజానికి మాట్లాడితే మన దేశంలోని అంబేద్కరిస్టులుగా చెప్పబడే వాళ్ళు లెఫ్ట్ లిబరల్ మేధావులుగా భావించబడేటువంటి వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఇది. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయంటే అందులో 60% మంది ఈ దళిత ఆదివాసీ కుటుంబాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. నంబర్స్ చెప్తాను నేను. దళితులు సుమారు 50 నుంచి 65 లక్షల వరకు దళితులే ఉంటారు. అంటే 1,31,00,000 హిందూ జనాభా ఉంటే బంగ్లాదేశ్లో అందులో 50 నుంచి 60 లక్షల మంది, సుమారు సగానికి పైగా ఆల్మోస్ట్ దళితులే ఉన్నారు అక్కడ. అండ్ ఆదివాసీలు ట్రైబల్స్ సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా. ఎగ్జాక్ట్ నెంబర్స్ లేవు. అంటే ఈ లెక్కన చూస్తే ఆదివాసీలు దళితులు సుమారు 70-80 లక్షల దాకా ఉన్నారు. అంటే 70% జనాభా ఈరోజు హిందువుల జనాభా తీస్తే అందులో 70% వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కోసమైనా మనం మాట్లాడాలా వద్దా? సరే పోనీ మీరు అగ్రవర్ణాలు బ్రాహ్మలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో వాళ్ళ 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 గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు. అట్లీస్ట్ హిందువులు అన్నప్పుడు అట్లీస్ట్ ఈ దృక్కోణంలో ఉన్న చూస్తారేమో అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. సో కాస్ట్ సెన్సెస్, కాస్ట్లకు సంబంధించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ డోంట్ లైక్ దిస్ వర్డ్. ఐ మీన్ ఈ కుల వివక్ష ఉండే సమాజం నేను కోరుకోవట్లేదు. హిందూ సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిని. బట్ ఎస్, నిజంగా కులంగా చూస్తే వాళ్లకు ఈ నెంబర్స్ పనికొస్తాయేమో అనే, అట్లీస్ట్ వాళ్ళన్నా రెస్పాండ్ అవుతారేమో అనే ఉద్దేశంతో ఈ వివరాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, కాస్ట్ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు అని అంటే కనుక డెఫినెట్లీ దేశ విభజన జరిగిన సమయంలో కూడా ఈ కుల ప్రస్తావన వచ్చింది. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ గారి తరహాలోనే అంబేద్కర్ గారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే పాకిస్తాన్కి తొలి న్యాయశాఖ మంత్రి కూడా ఒక దళితుడే. ఆయన ఎవరో కాదు, జోగీంద్రనాథ్ మండల్ ఆయన పేరు. జోగీంద్రనాథ్ మండల్ అనే వ్యక్తి ఈరోజు మనం బంగ్లాదేశ్గా చెప్పబడుతున్నటువంటి ఈ బంగ్లాదేశ్లోనే ఆయన పుట్టారు. అండ్ అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ కలిసి పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడు ఆయన దళితులు ముస్లింలు ఒకే ఒక తాటిపైకి వచ్చి పని చేయవచ్చు అని ఆయన ఆ రోజు భావించారు. నిజానికి తర్వాత ఆయన నమ్మకం వమ్మైపోయింది. ఆ రోజు ఆయన భావించి జిన్నా సెక్యులర్ పాకిస్తాన్ నిర్మిస్తామని ఇచ్చినటువంటి హామీ అండ్ మహమ్మద్ అలీ జిన్నాను నమ్మి అప్పుడున్నటువంటి సహురావర్ది అనేక దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఆ టైంలో వాళ్ళు దళితుల్ని టచ్ చేయకుండా కేవలం మిగతా హిందువుల మీదనే టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈస్ట్ పాకిస్తాన్లో జోగేంద్రనాథ్ మండల్ ఆధ్వర్యంలో ఆయన పాకిస్తాన్తో కలవాలని ఆయన అనుకొని జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్తో కలవడము, పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ తయారు చేయడంలో, పాకిస్తాన్కి సంబంధించిన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. జోగేంద్రనాథ్ మండల్ని తొలి న్యాయశాఖ మంత్రిగా నియమించారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన టైంలో ఆయన మనకు అంబేద్కర్ ఎలాగో పాకిస్తాన్కి జోగేంద్రనాథ్ మండల్ అలాగా అని అనుకున్నారు ఆ టైంలో. కానీ కట్ చేస్తే 2 సంవత్సరాలు కూడా తిరగలేదు. 1948లో మహమ్మద్ అలీ జిన్నా చనిపోయాడు. ఆ తర్వాత దళితుల మీద దాడులు విపరీతమైపోయాయి. అప్పటిదాకా కొంత జిన్నా ప్రాబల్యంతోటో ఏమో దాడులు జరగలేదు. కానీ ఆ తర్వాత వెంటనే పూర్తిగా పాకిస్తాన్ తన బుద్ధిని చూపించుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్గా మారిపోయింది. పూర్తి ఇస్లామిక్ దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ అక్కడ దళితులను టార్గెట్ చేసుకొని, అంటే హిందువులను టార్గెట్ చేసుకొని చంపేశారు. దాంట్లో దళితులు అనే వ్యత్యాసం వాళ్ళకేమి ఉండదు. మన దగ్గర వ్యత్యాసాలు మనం పాటిస్తాం కానీ అందులో ఏ వ్యత్యాసాలు అక్కర్లేదు. హిందువులని టార్గెట్ చేసుకొని దాడులు చేశారు. అందులో దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉంటే జోగేంద్రనాథ్ మండల్ అనేక సార్లు అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్కి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా, అనేక సార్లు చెప్పినా వినకుండా అలాగే దాడులు జరుగుతుంటే చివరకు జోగేంద్రనాథ్ మండల్ ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశాడు లియాఖత్ అలీ ఖాన్. పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ ఆ జోగేంద్రనాథ్ మండల్ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో అప్పుడున్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ నుంచి ఆయన భారతదేశంలోకి వచ్చి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఏదైతే 26 పరగణ అంటాం, 24 పరగణాలకు సంబంధించినటువంటి జిల్లాలో ఆయన తిరిగి వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. 1950లో జోగేంద్రనాథ్ మండల్ తిరిగి వచ్చేసాడు. ఆయన ఒక దళిత నాయకుడు. అంటే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే జై భీమ్ జై మీమ్ ఒకటి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. జై భీమ్ జై మీమ్ ఒకటి కాదు, జై మీమ్ వల్ల జై భీమ్ చాలా వరకు నష్టపోయింది అనడానికి జోగేంద్రనాథ్ మండల్ ఉదాహరణ. సో జోగేంద్రనాథ్ మండల్
పాకిస్తాన్ ఏర్పాటు కోసం దళితులకు రక్షణ కలుగుతుంది ముస్లింల పాలనలో అని భావించి ఆయన నమ్మకం వమ్మైపోయింది. ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన తిరిగి భారతదేశంలోనే ఆశ్రయం పొందారు 1950లో. తర్వాత కొంతకాలానికి ఆయన మరణించారు. ఆయన మరణం కూడా కొంత వివాదాస్పదంగా కూడా ఉంది. సో అప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా జోగేంద్రనాథ్ మండల్కి చెప్పారు, మీరు వెళ్ళకండి, మీకు తెలియట్లేదు, మీకు చాలా కష్టంలో వెళతారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జోగేంద్రనాథ్ మండల్కి చెప్పినా వినిపించుకోకుండా జిన్నా నేతృత్వంలోని పాకిస్తాన్లో కలిసి చాలా వరకు దళితులు దాడులకు గురవడానికి ఆయన కూడా ఒక కారణంగా నిలిచారు, తెలియకుండానే పాపం. సో జోగేంద్రనాథ్ మండల్ ప్రస్తావన ఈరోజు ఎవరూ చేయరు. ఆయన రెంటికి చెడ్డ రేవడైపోయారు. పాకిస్తాన్ అసలు పట్టించుకోదు, భారత్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదొక ఉదాహరణ. అండ్ ఇట్లాంటి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులు అని మాట్లాడుతూ ఉంటే అందులో సింహభాగం 50 నుంచి 70% వరకు ఉండేది దళితులు, ఆదివాసీలు, లేకపోతే నిజానికి దళితులకు సంబంధించిన వనవాసీ వ్యక్తులే ఉంటారు. అందులో గిరిజనులే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 70% మంది ఈరోజు ఆ ముస్లిం దురాగతాలకు, దాడిలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ముస్లింల దౌర్జన్యాలకి గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నిమ్న వర్గాల వాళ్ళే. పాకిస్తాన్లో అయినా, ఇప్పుడు బంగ్లాదేశ్లో అయినా వాళ్ళే. సో ఈ నెంబర్స్ చెప్తున్నాను. సిల్హెట్, నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు గిరిజనులు చాలామంది, కొంతమంది గురువుల వాళ్ళ శిష్యరికాన్ని తీసుకొని వాళ్ళ పరంపరని కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చైతన్య మహాప్రభు గురు పరంపరకు సంబంధించి కావచ్చు, ఇస్కాన్కి సంబంధించి కావచ్చు, హరే రామ హరే కృష్ణకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, చాలామంది గురువుల్ని ఫాలో అవుతూ కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ హిందువులుగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అనేక దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మిగిలింది 7.9% మంది మాత్రమే బంగ్లాదేశ్లో హిందువులు. వాళ్ళనైనా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ వాళ్ళనైనా సరే, కులం అనుకుంటే గనక నిజంగా దళిత్ ఫ్రీడమ్ పేరిట, దళితుల హక్కుల పేరిట మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈరోజు వాయిస్ వినిపించాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అట్లీస్ట్ ఫర్ నౌ, ఈ రోజు కోసం అన్నా. సో బంగ్లాదేశ్లో హిందువుల కోసం మనం మాట్లాడదాం. కులాలు పక్కన పెడదాము. కులం ఒకవేళ కావాలనుకునే వాళ్ళు కులం తీసుకునైనా సరే మాట్లాడండి. అట్లీస్ట్ వాళ్ళని పరిరక్షించండి, వాళ్ళని రక్షించండి అనేదే నా అభ్యర్థన, అంతకుమించి ఏం లేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని పంపించే ప్రయత్నం చేయండి. స్ప్రెడ్ దిస్ వాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.